ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరంలో మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా సంచాలకులు ఆదేశాలు, భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాం మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది ప్రపంచ థీమ్ హెపటైటిస్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ కు అనుగుణంగా నిర్వహించిన ఆ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంఎస్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Even though they are not vaccinated, you are entered in the third MBBS also. Some of the people, my children, I am having 3 children, 2 are doing MBBS, third year at Vijayawada SMC and second child is at GMC Yeluru. So just 6 months back I have vaccinated against the HPV. So I want to vaccinate them against the hepatitis B also. So I am requesting all the students to vaccinate against the hepatitis B if you have vaccinated even though in the childhood. Thank you, sir. Okay. Non-medical friends కూడా ఉన్నందువల్ల నేను తెలుగులో చెప్తాను. There are 5 diseases ABCDE. ABCDE అనేది హెపటైటిస్ ఇన్ని రకాలు ఉన్నాయి. దాంట్లో 2 కారణాల వల్ల వస్తున్నాయి. ఏంటది? మీకు వాటర్ కంటామినేషన్ వల్ల సాధారణంగా వచ్చే హెపటైటిస్, దానికి అందరూ కూడా పసర మందులు తీసుకుంటూ ఉంటారు. దట్ ఈజ్ ఆల్సో హ్యావ్ టు బ్రేక్ ఇట్ డౌన్. అది మిత్. అంటే పసర మందులు తీసుకుంటే తగ్గుతుంది అన్నది ప్రజల్లో సమాజంలో అట్లా ఉండిపోయింది. దాన్ని బ్రేక్ చేయాలి. దానివల్ల కాంప్లికేషన్స్ అయ్యి హెపాటిక్ కోమాలో కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల సామాన్యంగా వచ్చేది ఫీకో ఓరల్ కంటామినేషన్, త్రాగునీటి కలుషితం, ఫీకల్ మ్యాటర్తో కలుషితం అవ్వడం వల్ల వచ్చేది. అది ఈజీలీ ప్రివెంటబుల్ ఇఫ్ యూ బ్లాక్, ఇఫ్ యూ సెగ్రిగేట్ వాటబుల్ వాటర్ అండ్ హ్యాండ్ వాషింగ్ ప్రాక్టీసెస్ చేస్తే అది తగ్గిపోతుంది. 90% is hepatitis A. Hepatitis B is severe disease by systemic blood transfusions and needle pricks అనేది తెలిసిందే. అవన్నీ అవాయిడ్ చేయాలి. వ్యాక్సిన్స్ ఎన్ని ఉన్నాయి? హెపటైటిస్ బి ఉంది, ఏ కూడా ఉందా? సో ఏకి బికి కూడా 2 వ్యాక్సిన్స్ ఉంటాయి. ఏకి తీసుకుంటే ఏకి కంట్రోల్ అవుతుంది, బికి తీసుకుంటే సర్ప్రైజింగ్లీ 1 వ్యాక్సిన్ 2 జబ్బుల్ని కంట్రోల్ చేస్తుంది. బి వ్యాక్సిన్ తీసుకుంటే బికి బి రాదు, డి కూడా రాదు. సో యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కాంప్లికేషన్స్. సో వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంది. ప్రివెన్షన్ ఈజ్ సో ఈజీ. చాలా ఈజీగా హ్యాండ్ వాషింగ్ అండ్ వాటర్ శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఆమెను రాకుండా ఉంటాయి. సొసైటీలో మీరు ఇది సెన్సిటైజేషన్ సెషన్ మనకు ఆల్రెడీ అన్నీ తెలిసినయే. మనం ఒకసారి రిఫ్రెష్ చేసుకొని గుర్తు చేసుకొని నాన్ మెడికల్ ఫ్రెండ్స్కి, సమాజంలో సొసైటీలో ఉన్న మిగతా వాళ్ళకి చెప్పడం కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమం ఇది హెల్త్ డేస్ సెలబ్రేషన్. అందువల్ల మీరు ఇంకొక 4గురికి చెప్పి ట్రాన్స్మిషన్ ఆఫ్ హెపటైటిస్ ఏ కానీ A to E ఏదైనా సరే రాకుండా చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే వ్యాక్సిన్ అవైలబిలిటీ కూడా చెప్పండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఫీకో ఓరల్ కంటామినేషన్కి ప్రొటెక్షన్ తీసుకోండి. అలాగే నీడిల్ హ్యాండ్లింగ్, పర్టికులర్లీ హౌస్ ఏజెన్సీలో వాళ్ళకి వెళ్ళిన తర్వాత నీడిల్స్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల, బ్రిక్ వల్ల హెచ్ఐవి కన్నా మోర్ ఈజీలీ ట్రాన్స్మిటబుల్ డిసీజ్ ఇది. అందువల్ల అది జాగ్రత్తలు కూడా తీసుకోండి. అండ్ బ్యారియర్స్ ఏదైతే ఉన్నాయో టెస్టింగ్ విత్ బ్యారియర్స్, కిట్స్ అవైలబిలిటీ ఈజీగా చేయడం, ట్రీట్మెంట్ యాక్సెసిబిలిటీ ఈజీగా చేయడం, పర్టికులర్లీ ట్రైబల్ ఏరియాస్లోనూ అలాంటి చోట కలుషిత వాటర్ వల్ల ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఆ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉండదు. అందువల్ల అలాంటి మార్జినలైజ్డ్ సొసైటీస్ని, మన తెలుగు ఇండియన్స్ వాళ్ళని ప్రొటెక్షన్ చేయడానికి నలుగురికి చెప్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం ఈ ఒక్కరోజు సెలబ్రేషన్ అన్నారు. ఇట్ షుడ్ బి కంటిన్యూయింగ్
అట్లీస్ట్ ఓ 4 మెంబర్ మినిమం 4 మెంబర్ కైనా దీని గురించి మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తే ది పర్పస్ ఆఫ్ గ్యాదరింగ్ హియర్ విల్ బి ఫుల్ఫిల్డ్. ఐ థ్యాంక్ ది స్టూడెంట్స్ ఫర్ యాక్టివ్ పార్టిసిపేటింగ్. రాత్రి లేట్గా వచ్చింది కమ్యూనికేషన్, అన్ఫార్చునేట్లీ మిస్డ్ ది క్యాలెండర్ అండ్ ది యాక్చువల్ డేట్ ఇన్ ది క్యాలెండర్. అండ్ ఇమీడియట్లీ ఎస్పీఎల్ పీపుల్ ఫార్వర్డ్ ఆ టైంలో ఆర్గనైజర్ సెన్సిటైజేషన్ కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో ఉన్న థీమ్ని మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. సో